అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా కూడా చాలా బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, తులసి కోట ఉంది కదండి సెకండ్ ఫ్లోర్లో, అందులో చెట్టు నాటాము. అలాగే ఈరోజు శనివారం పూజ ఎలా జరిగింది అనేది, పిండి దీపం ఎలా పెట్టుకున్నాను అనేది నేను వీడియోలో చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇవి పాలు అనమాట, ప్యాకెట్ పాలు ఇచ్చాను సేమియా స్వీట్ కోసం అని చెప్పేసి కాగబెడుతున్నాను. అయితే మా స్టవ్ మీకు ఎప్పుడు చూపించలేదు కదండి, ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ 2 బర్నర్స్ స్టవ్, ప్రిస్టేజ్ కంపెనీది. చాలా బాగుంటుందండి ఇది. తర్వాత చిమ్నీ కూడా సేమ్ ప్రిస్టేజ్ తీసుకున్నాను. ఇంకా స్టవ్కి తగ్గట్టుగా మీడియం సైజ్ది అనమాట ఈ చిమ్నీ. మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా మీడియం సైజ్ది, ఎందుకంటే 2 బర్నర్సే ఉన్నాయి కాబట్టి అలా తీసుకున్నాను. ఇంకా గ్యాస్ కనెక్షన్ అయితే మాకు కింద ఉందన్నమాట, ఇలా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. మనం అక్కడ వాల్ ఉంటుంది, అక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా పాలు కాగిపోయాయి, పాలు బంద్ చేసి ఇంకా సేమియా స్వీట్కి పెట్టుకోవాలన్నమాట. బాదం కాజు ఇవి ఎక్కువగా వేసుకుంటాం అన్నమాట. మాకు పంట కిందికి కంపల్సరీ ఒక్కో స్పూన్కి ఒక్కో బాదం కాజు తగిలేటట్టుగా వేసుకుంటాము. మాకెందుకు అట్లా ఇష్టం అనమాట. కిస్మిస్ అస్సలు వేయము, ఇవి 2 మాత్రం మంచిగా వేసుకుంటాము. ఇంకా ఇవన్నీ కట్ చేసేసుకొని, ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఇట్లా నెయ్యి వేసి ఫస్ట్ ఇవి ఫ్రై చేస్తాను అనమాట ఆ నెయ్యిలో. అయితే స్టవ్కి లైటర్ వచ్చింది, అంతే అండి, లైటర్ వచ్చింది స్టవ్కి. కానీ స్టవ్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. స్టవ్కి చిమ్నీకి కలిపి 15,000 అట్లా పడింది అనుకుంటా, అంతే 15,000 పడింది. కాకపోతే వర్క్ అయితే మంచిగా చేస్తుంది. ఎవరైనా కూడా తెప్పించుకోవచ్చు అనమాట ఇట్లాంటి స్టవ్. ఇంకా 4 బర్నర్స్ది తీసుకుందామని అనుకున్నాను, కానీ ఎందుకులే, మనకి ఇంకా చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను ఫ్యామిలీ పెట్టినప్పటి నుంచి కూడా 2 బర్నర్స్ స్టవ్నే వాడాను. ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంతా వంట చేశాను, ఇంకా వాళ్ళ బాక్సులు అవన్నీ కూడా చేశాను. ఇంకా ఇప్పుడు ఎందుకులే 4 బర్నర్స్ అని చెప్పేసి ఇంకా 2 బర్నర్స్తో తీసుకున్నాను మళ్ళీ. ఇప్పుడు వంట చాలా తక్కువైపోయింది కదండి, అసలు వంట ఒక 1 అవర్లో 1/2 అవర్లో అయిపోతుంది అనమాట నా వంట. ఇంకంత కోసానికి 4 బర్నర్స్ ఎందుకు హడావిడి అంతా, ఇంకా షోపు టప్ కోసమే అది, కానీ ఇంకా దాంతో పెద్దగా పని లేదనిపించింది అనమాట నాకు. ఇవి ఇలా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా అడుగున అందులో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే సేమియా వేసుకోవాలన్నమాట. అలాగే చేస్తానండి నేను ఎప్పుడు కూడా. ఒక్కోసారి ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు మాత్రం ఇంకా ఇవి తర్వాత ఫ్రై చేస్తాను. ఇలా సేమియా వేసుకుంటే ఇంకా ఆ సేమియా సరిపోతుందన్నమాట మనకి. ఆ సేమియా నెయ్యి సరిపోతుందన్నమాట సేమియా వేగడానికి. ఇంకా సపరేట్గా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇలా సేమియా మొత్తం లేత మంచి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేగనివ్వండి. మా ఇంట్లో స్వీట్స్ బాగానే తింటామండి మేము, అంటే అన్ని హోమ్ మేడ్ స్వీట్స్ మాత్రమే తింటాము. బయట నుంచి తెచ్చుకున్నవి అయితే ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్స్తో చేసిన స్వీట్స్ అయితే ఇష్టంగా తింటాము. ఇంకా లేదంటే గులాబ్ జాము, ఇట్లా సేమియా, ఫ్రూట్ సలాడ్, బార్లీ స్వీటు మీరు చాలా చూసే ఉంటారు వీడియోలలో. అవన్నీ నేను ఇంట్లోనే చేస్తాను. ఇంట్లో చేసిన స్వీట్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. మనం పిండి వంటలు మామూలుగా అట్లా చేసుకున్నా కూడా బూరెలు, లడ్డూలు, ఖర్జలు అట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇంకా స్వీట్ షాప్లలో దొరికే స్వీట్స్ అయితే ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అయితే పాలకోవా అట్లాంటివి తెచ్చుకుంటాం, కానీ ఇంకా వేరే ఏ టైప్ స్వీట్స్ తెచ్చుకోము. పాలు మాత్రం ఎక్కువే పోస్తాను అనమాట. ఎన్ని పాలు పోసినా గుంజుకుంటుంది సేమియాలో, అందుకే కొంచెం ఎక్కువే పోస్తాను అనమాట పాలు, మరి టైట్గా కాకుండా ఉండడానికి.
దేవునికి సపరేట్గా నాకు కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి నైవేద్యాలు చేయడానికి. అన్ని ఐటమ్స్ లేవు. ఇది చూసారు కదా, ఇది వీనెక్ బ్లౌజ్ అనమాట. నేను టైలర్నండి. చాలామందికి తెలియకపోవచ్చు, ఇప్పుడు కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకి. నా పాత వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అయితే వీనెక్ బ్లౌజ్కి ఫ్రంట్ స్ట్రైట్ కట్ పెట్టాను, ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను. ఇంకా చాలా బాగుందండి. ఇట్లయితే షేప్ అనేది మంచిగా నిండుగా మంచిగా కూర్చుంది అనమాట. ఎందుకో నాకు ఈ మధ్య క్రాస్ కటింగ్ అస్సలు నచ్చట్లేదు. ఇట్లా ప్రిన్సెస్ కట్ అయితేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. పట్టేసినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది. అలాగే కుట్టుకుంటున్నాను. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం బాడీ పెరిగిన తర్వాత కొంచెం ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా సరే కానీ బ్లౌజెస్ అడ్జస్ట్ కావు. తర్వాత ఇంకా మా వారైతే పెళ్ళికి వెళ్తున్నారనమాట. ఇవాళ మా చుట్టాలది పెళ్ళి ఉంది, దూరం చుట్టాలది. అయితే నైట్ కొంచెం అన్నం మిగిలింది. ఇంకా నేను నైట్ అన్నం మిగిలితే ఇంకా ఇట్లా వేసి పెడతానమాట. పెరుగు వేసి పెడతాను అందులో. మార్నింగ్ కల్లా మంచిగా పులుస్తుంది. అందులో కొంచెం ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అట్లా వేసుకొని తింటాము. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తాను అని చెప్పాడనమాట. ఇంకెందుకంటే ఇంకా మధ్యాహ్నం ఇంకా పెళ్ళిలో భోజనాలు తెలిసే కదండి మీకు ఎట్లా ఉంటాయో. కొంచెం ఇది అయితే చలవగా ఉంటుంది కదా మార్నింగ్ ఇది తింటే అని చెప్పేసి అదైతే తినేసాడు. తర్వాత ఇంకా తులసి కోట పెడదామని చెప్పేసి ఇంకా నైవేద్యం చేయడం అయిపోయింది. ఇంకా అవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా తులసి కోట పెడదామని చెప్పేసి ఇంకా పైకి వచ్చాము. ఇది కొనుక్కొచ్చిన మట్టి అండి, ఎర్రగా ఉంది కదా మంచిగా. తర్వాత తులసి చెట్లు మా ఇంట్లోనే పక్కన తులసి కోట ఉంది కదా, అందులో నుండి విత్తనాలు పడి ఇట్లా మొలిసి మంచిగా పెద్దగా అయినాయి. ఇంకా వాటినే పెడుతున్నాం అనమాట. ఏం కొనుక్కు రాలేదు, మంచిగానే ఉన్నాయండి, హెల్తీగా ఉన్నాయి. 2 చెట్లు పెట్టించానమాట. ఇంకా మా వారు మా అమ్మాయి కలిసి పెడుతున్నారు. మా అమ్మాయితోటి పెట్టించాలని నాకు ఆశ అనమాట. ఇంకా తను కూడా మంచిగా వచ్చింది టైంకి. ఇంకా ఇవాళ హాలిడే ఉంది కదా తనకు కూడా, ఇంకా మాతోటి మంచిగా కలిసి చెట్టు పెట్టిందనమాట. తులసి చెట్టు ఎప్పుడైనా ఇంట్లో మగవాళ్ళ చేత పెద్దవాళ్ళ చేత పెట్టించాలంట. మనం ఆడవాళ్ళం పెట్టకూడదని అంటారు, మరి ఏందో తెలియదు నాకు కూడా. కానీ ఇంకా మా అమ్మాయి ఏంటంటే హెల్ప్ చేసింది అనమాట వాళ్ళ డాడీకి. మంచిగా పెట్టి తులసి చెట్టు కింద నుంచి పైకి తీసుకొచ్చేసరికి అట్లా వడిలిపోయింది చూడండి. ఎండ బాగా కొడుతుంది కదా, సాయంత్రానికి కానీ తేరుకోలేదు తులసి చెట్టు. ఎండలలో పెడదామని అనుకున్నాను. 3 months అయింది తులసి కోట తెచ్చి, కానీ ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఎందుకులే అని చెప్పేసి ఆగాను. ఇంకా ఇప్పుడు వర్షం పడింది, మొన్న మాకు బాగా పడిందండి వర్షము. ఇంకా చల్లబడింది కొంచెం వెదరు, ఇంకా అందుకని పెట్టాను. అయితే ఇవాళ శనివారం కదా, నాది 7 శనివారాల వ్రతం అయిపోయింది, 8వ శనివారం కూడా అయిపోయింది. తర్వాత ఇట్లా పిండి దీపాన్ని నేను కంటిన్యూ చేస్తానని చెప్పేసి స్వామికి దండం పెట్టుకున్నాను. ఒక్క పిండి దీపం పెట్టేసి అందులో 7 ఒత్తులు పెట్టేసి ఇంకా కొంచెం పసుపు కుంకుమ అట్లా దీపానికి అద్ది ఇంకా అట్లా పెట్టుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ చేస్తానండి. ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్వామి లీల అంతా మాకైతే చాలా మంచి జరిగింది. ఎప్పుడో నేను 2 సంవత్సరాల క్రితం దండం పెట్టుకున్నాను స్వామికి, ఇంకా మా కోరిక నెరవేరింది. అలాగే ఈ 7 వారాలు మేము వ్రతం చేసుకున్నన్ని రోజులు కూడా చాలా మంచి విషయాలు జరిగాయి అన్నమాట. ప్రతి వారం ఒక్కొక్క అద్భుతంలాగా అనిపించింది నాకైతే. చాలా మంచి జరిగింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా స్వామి పాదాలు విడవకుండా పట్టుకోవాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒక పిండి దీపం అయితే కంటిన్యూ చేద్దాము నాకు చేతనైనంత వరకు అని చెప్పేసి నేను దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను తులసి పూజ చేసుకుంటున్నాను అనమాట. లోపల దీపం పెట్టేసి ఇంకా స్వామికి పిండి దీపం కూడా పెట్టేసి అన్నీ సమర్పించేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా తులసి పూజ చేసుకుంటున్నాను. నా 10 సంవత్సరాల కళ అండి ఈ ఇల్లు. అంటే మీకు ఇల్లు లేదా, ఇల్లు ఆల్రెడీ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అయితే మేము ఇల్లు ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో కొన్నామన్నమాట. 12 years 15 years బ్యాక్ అనుకోండి.
కొన్నాము. కొన్న తర్వాత ఒక 2-3 ఇయర్స్ రెంట్‌కే ఇచ్చామన్నమాట. అయితే ఆ రెంట్‌కి ఇస్తే వాళ్ళు మొత్తం ఇల్లంతా పాడు చేసేశారు. ఇంకా నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట ఇల్లు. ఇంకా నేనైతే అమ్మేయమని చెప్పేసాను. కానీ ఇంకా మా వారే దానిదేముందిలే మనం మంచి చేసుకుంటే ఇంకా మంచిగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇల్లును అలాగే ఉంచాడనమాట. ఇంకా తర్వాత ఇంకా మేమే వచ్చామన్నమాట ఇంటికి. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఇంకా డబల్ బెడ్రూమ్ కావాల్సి వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ రెంట్లు ఎక్కువగా ఉంటాయి కదా మెయిన్ సిటీలో అని చెప్పేసి ఇంకా మా ఇంటికి మేమే షిఫ్ట్ అయ్యాము. కానీ మా ఇల్లు మాకు స్వర్గం లాంటిదండి. ఎన్నో మంచి పనులు అసలు ఇంట్లో ఒకటి కాదు అసలు ఎంత మంచి జరిగిందంటే మాకు అంత మంచి జరిగింది. మా జీవితాలు చాలా మారాయన్నమాట ఈ ఇంట్లో. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఇందులోనే పైన వేసుకోవాలి కంపల్సరీ అని నాకే అనిపించింది అనమాట. అంత మార్పు జరిగిందనమాట మా లైఫ్లో. కొన్ని ఇండ్లు అట్లా మంచిగా అచ్చొస్తాయి అన్నమాట, అదని చెప్పొచ్చు. నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే మేము కూడా రెంట్కున్నాము, 3-4 ఇండ్లు మారామన్నమాట. కానీ నాకైతే ఏ ఇంట్లో ఇంత సుఖం, ఇంత మంచిగా నాకు ఏ ఇంట్లో అనిపించలేదు అసలు. నా ఇల్లే నాకు స్వర్గంలాగా అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇందులోనే పైన వేసుకున్నాం అనమాట. ఇంకా సరిపోవట్లేదండి కింద ఇల్లు కూడా. ఇంకా పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చారు కదా, ఇంకా సరిపోదు అని చెప్పేసి ఇంకా పైన వేసుకున్నాం మంచిగా విశాలంగా ఉండడానికి. ఇలా తులసి పూజ చేసుకున్నాను మంచిగా. ఇంకా నా కళ అండి, నా కళలన్నీ నెరవేరుతున్నాయి. మా అబ్బాయి మొన్న ఎందుకో అన్నాడనమాట, మమ్మీ నీ కళలన్నీ నెరవేరుతున్నాయి కదా ఒకటొకటి అని అన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకంటే పిల్లలకు కూడా ఉంటుంది కదండి పెద్దవాళ్ళ కోరికలు తీర్చాలి అని చెప్పేసి. ఇంకా సరే దేవుడు కూడా అనుగ్రహించాడు మనకి అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. కానీ పిల్లలు సెటిల్ అవ్వడము, మనము మంచిగా సెటిల్ అవ్వడము మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనను కన్న వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది, మన కడుపులో పుట్టిన వాళ్ళకి కూడా సంతోషం ఇస్తుందండి. అందరూ సంతోషపడ్డారనమాట. మేము మంచిగా సెటిల్ అయ్యాము, మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, మంచిగా చదువుకొని మంచి మంచి జాబ్లలో ఉన్నారు అని చెప్పేసి అందరూ సంతోషపడతారు. ఇంకా అంతకంటే మించింది ఏముంటుందండి మనకు లైఫ్లో. కోట్లు కావాలా? కోట్లు అవసరం లేదు, మంచి లైఫ్ ఉంటే చాలు. ఇంకా మా అమ్మాయి కూడా వచ్చి దండం పెట్టుకుందనమాట. ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ డోర్కి ఎదురుగా పైన 2 తులసి కోటలు ఉన్నాయి. ఇప్పుడు నాకు రెండింటికి దీపం పెట్టుకుంటాను. మనకి ఇంత ఇచ్చిన దేవుడికి ఈ మాత్రం దీపం పెట్టుకోవడం మనకు పెద్ద బరువా చెప్పండి? నాకైతే అట్లాగే అనిపిస్తుంది అనమాట. ఇదివరకు ఎక్కువ పూజలు చేసేదాన్ని కాదు నేను, ఏదో అట్లా దీపం పెట్టుకొని నిత్య దీపం మాత్రం పెట్టుకునేదాన్ని ఇంట్లో, అలా వెళ్ళిపోయేదాన్ని షాప్కి. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా పూజలు చేసుకుంటున్నాను. టైం దొరికింది కదా, టైం దొరికినప్పుడు మన లైఫ్లో కొన్ని చేంజెస్ అవుతాయి, వాటిని స్వీకరిస్తూ పోవాలి మనం కూడా. ఇంకా తర్వాత ఇంకా కిందికి వచ్చి ఇంకా మా వారు కూడా పెళ్ళికి వెళ్ళారు కదా, ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఇంకా ఇప్పుడు కూర ఏం చేస్తానులే అని చెప్పేసి ఇంకా ఆలు బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇది కూడా అయిపోయిందండి. ఇంకా నేను ఎక్కువ వరకు అయితే స్టీల్ పాత్రలలో, కుండలలో మాత్రమే వండుతున్నాను. రాత్రి చాలా తక్కువ చేశానండి వండడము. ఇంకా హెల్త్కి మంచిది కాదు అని అంటున్నారు కదా, ఇంకా వేడి చేయకుండా ఉండేటివి ఉంటాయి కదా స్టవ్ మీద పెట్టకుండా, ఇంకా అట్లాంటి వాటికి అవి యూజ్ చేస్తున్నా. అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉందండి ఈరోజు మా మార్నింగ్ టైము ఇట్లా గడిచిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. నా పూజలో నేను చెప్పే పద్ధతులలో ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ అనేది చేయండి. వీడియో ఇంత లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి.